హలో, ఈరోజు రాగి పిండితో రొట్టె ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి 1 కప్పు రాగి పిండి, 1 కప్పు రైస్ ఫ్లోర్ బియ్యపు పిండి, 2 మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు పోసి పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా వేడి నీళ్ళు వేయడం వల్ల మనకి రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకు రొట్టె చేసే విధంగా పిండిని రౌండ్గా ఇలా పీట పైన చేసి రొట్టెని చెయ్యి సహాయంతో రొట్టె చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ స్టవ్ పైన పెట్టే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ ఈ రకంగా పెట్టి రైట్ హ్యాండ్తో ఇలా కొట్టడం వల్ల రొట్టె అనేది చాలా బాగా వస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ అనేది రొట్టె కొద్దిగా పెద్దగా అయ్యేదాకా తీయరాదు. చూడండి, అలా కొడుతూ ఈ విధంగా మళ్ళీ 2 హ్యాండ్స్తో రొట్టెని మనము పెద్దగా చేసుకోవాలి. 2 చేతులతో, ఒక చేయితో జరుపుతూ ఒక చేయితో కొడుతూ రొట్టె చేసుకోవాలి. ఇలా పెనం పైన రొట్టెని వేసి మనము వేడి చేసుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, అవి కొన్ని ఆ రొట్టె పైన రుద్దాలి. కొద్దిగా కాలిన తర్వాత రొట్టె ఇంకో సైడ్ వేయాలి. రెండు వైపులా రొట్టెని చక్కగా కాల్చుకోవాలి. ఇలా నాప్కిన్ సహాయంతో రొట్టెని ప్రెస్ చేయడం వల్ల రొట్టె అనేది పొంగుతుంది, పొరలుగా వస్తుంది. రాగి పిండి కాబట్టి రొట్టె అనేది మనకి కొద్దిగా కలరు డిఫరెంట్గా కనబడుతుంది. డైరెక్ట్గా రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. రొట్టెని ఇలా ప్రెస్ చేస్తూ 2 వైపులా కాలే విధంగా చూసుకోవాలి. మనకు ఎన్ని కావాలో అన్ని రొట్టెలు ఇదే విధంగా మనము చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ 1 సైడ్ కాలిన తర్వాత మరో సైడు కాలేదాకా చూసుకోవాలి. ఇలా 2 వైపులా మంచిగా కాల్చుకుంటే రొట్టె అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. చూడండి, పొంగుతున్నాయి రొట్టెలు. ఎలా ప్రెస్ చేయడం వల్ల పొరలుగా రొట్టె అనేది మనకు వస్తుంది. వేడివేడిగా
రాగి రొట్టె రెడీ. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేంతోనైనా టేస్టీగా ఉంటుంది.